ఇంకా రెడీ అవ్వలేదా? మీ అమ్మకి ఇప్పుడు కోపం వచ్చిందంటే అంతే. అంకుల్, ఊరు నుంచి వచ్చేటప్పుడు మీకేం తీసుకురావాలి? అదేంటంటే నాకు నచ్చినవి చెప్తే మీ అమ్మ ఖచ్చితంగా తీసుకురాదు. నో ప్రాబ్లం, ఐ విల్ మేనేజ్. అలా అయితే ఊరు నుంచి వచ్చేటప్పుడు నువ్వు తిరుపతి లడ్డు తీసుకురా, ఇంకా కారంగా జంతికలు తీసుకురా. డన్. సీత ఆంటీ, మీకేం కావాలో చెప్పండి. నా బంగారు తల్లి త్వరగా వచ్చేస్తే చాలు. దున్నపోతలా తింటూ ఉండకు. నాకొద్దు. అయ్యో, ఇట్స్ కాల్ ఫర్ ఎ మీటింగ్. ఓకే ఓకే. ఎవరో వెళ్ళి చూడు. యా, గో. హూస్ దట్? ఓ, మీ ఫ్రెండ్. హాయ్ జేసన్. హలో సార్. వెల్కమ్ సార్. ఏయ్, ఏంటి పెద్ద స్టైల్గా నుంచున్నావు? నీకు తెలీదా? ఐఎమ్ ఆల్వేస్ లైక్ దిస్. సెనఫర్ వస్తున్నా. దీన్ని తీసుకెళ్లి షేర్ షా బ్యాగ్లో పెట్టు. ఏంటబ్బా ఇది? బహుశా బర్గర్ అయి ఉంటుందా? హాయ్ హాయ్ మై డియర్ స్వీటీ. ఓ మై గాడ్, బాగా దొరికిపోయాడు. రేయ్, ఏం చేస్తున్నావురా? నథింగ్ సిస్టర్. సీత, అంకుల్, ఏమైంది అంకుల్? నేను నీ కోసం చాక్లెట్స్ కొని నీ బ్యాగ్ లో ఉంచాను, వెళ్ళి తీసుకో. డాడీతో మీరు ఎంజాయ్ చేయడానికి కదా వచ్చారు. ఏంటి నొప్పిగా ఉందా అంకుల్? సీత, ఇక్కడ కొంచెం. సరే సార్. బంగారం, కమాన్. రేయ్, ఏంటా ఇది? ఏమైంది? గుచ్చుకుందా? చాలా పెయిన్ గా ఉంది. అన్నీ ఓకే కదా? యా, ఫైన్. షజా, ఆర్ యు రెడీ? కమ్ ఫస్ట్ బేబీ. ఫయాజ్, ఎప్పుడు వచ్చారు? జస్ట్ ఇవన్నీ తర్వాత మాట్లాడొచ్చు. నీకు ఫ్లైట్ టైం అయింది. ఇప్పుడు నువ్వు త్వరగా బయలుదేరు. ఓకేనా? ఐ మిస్ యు. మాథ్యూ, నాకు కొన్ని డ్రింక్స్ కావాలి. అవేంటో వాట్సాప్లో పంపుతాను. సైడ్ డిష్ కూడా క్యాషూ నట్స్, కాల్స్లో చికెన్ కబాబ్ అండ్ చికెన్ టిక్కా. ఏంట్రా, మీ వైఫ్ ఊరికెళ్ళారా? యా, అవును. ఓకే ఓకే, నేనే తీసుకొస్తారా. త్వరగా ప్లీజ్. ఓకే, బాయ్. బాయ్. ఏంటి సార్, బార్ ఓపెన్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా ఏంటి? నువ్వే చూస్తావుగా. సార్, ఇట్స్ వెరీ క్లియర్, బట్ యూ డోంట్ ఫర్గెట్ దిస్ టైమ్. ఓకే. బ్రేక్ఫాస్ట్ రెడీ. జేసమ్, కమ్. రేయ్, పూరి మసాలా లేదా? అలాంటివి ఇక్కడ దొరకదు. నన్ను చూస్తే అర్థం కాలా? ఎప్పటి నుంచో పస్తులున్నాను. ఈ డబ్బున్నోళ్ళు ఇల్లు ఎప్పుడు ఇంతే. ఎండిపోయిన రోట్లు, బ్రెడ్లు, ఆపిల్ ఇవన్నీ తినేసి ఒక జ్యూస్. ఏం చేస్తాం? సీత, చెప్పండి సార్. తెలుసు. అవును, మీ అబ్బాయికి ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు సార్. నా హస్బెండ్ బయటకు వెళ్తే వాడిని చూసుకోవడానికి ఎవరూ లేరు. పక్కింట్లో పాకిస్తానీ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళింట్లోనే వదిలొచ్చాను. వావ్, ఇదేదో బానే ఉందే. అయితే ఇండియా పాకిస్తాన్ స్నేహం పెరిగితే బాగుంటుంది. ఇదిగో, ఇది మీ ఖర్చులు గుంజుకోండి. ఒక 10 రోజుల వరకు రానక్కర్లేదు. అయ్యో సార్, అలా చెప్పకండి సార్. ఈ పని లేకపోతే. అలాంటిదే లేదమ్మా, మాకు కొంచెం ప్రైవసీ కావాలి. సమీరా మీ గురించి అడిగితే నేను మేనేజ్ చేస్తాను. మీరు ఇక్కడే ఉన్నట్టుగా. మీరు వెళ్ళి మీ అబ్బాయితో ఉండండి. ఓకే సార్? అంటే మీ అందరికి భోజనాలు అదంతా మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. సరే సార్. రేయ్, రారా. రేయ్, ఇది ఎక్కడ పెట్టినావు? అక్కడ పెట్టు. ఫయాజ్, మాథ్యూ బిల్ని సెటిల్ చెయ్యి. రేయ్, అవన్నీ తర్వాత చూసుకుందా. రేయ్, ముందు మీరు ఎంజాయ్ చేయండి రా. ఓకే, అయితే నేను బయలుదేరుతాను. సార్, ఏంటి సార్ ఇది? మనం మీటింగ్కి వెళ్ళాలి. ఆల్రెడీ మీటింగ్ టైం దాటిపోయింది సార్. జేసిమ్, నెక్స్ట్ 10 days నో మీటింగ్స్.
ఎవ్రీథింగ్ షుడ్ బి క్యాన్సిల్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్ సార్, ఐ విల్ మేనేజ్. ఓకే, నువ్వు దీన్ని ఖర్చులకు ఉంచుకో. నో నీడ్ సార్, మీరు ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చారు. ఐ కెన్ మేనేజ్ సార్. ఓకే. జసిం సార్, నేను విషయం అడగనా? షూర్ సార్. ఎందుకు నువ్వు ఒక నార్మల్ మనిషిలా బతకూడదు? వాట్ యూ మీన్ సార్? ఎప్పుడు చూసినా మీటింగ్స్, ట్రావెలింగ్స్, ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. దీనికి తోడు నీకు భార్య టార్చర్ కూడా ఉంది. ఇవన్నీ మర్చిపోయి ఒక 10 days ఎంజాయ్ చేస్తే ఏమవుతుంది? ఇలా చూడు, ఇక్కడ మనం ఫ్రీగా ఉండాలి, పాటలు పాడాలి, మందు కొట్టాలి. అదే మీ బాస్ చెప్పే సాధారణ మనిషి. అది ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి, కానీ ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాతే నాకు ఈ ఉద్యోగం దొరికింది సార్. రే, నీకు పనిచ్చిన బాసే చెప్తున్నారా, ఈ కోటు సూటు అన్ని పక్కన పెట్టు, ఒక 10 రోజులకి సాధారణ మనిషిగా సంతోషంగా ఉండు. నా జీవితంలో కొన్ని ఆశయాలు, లక్ష్యాలు ఉన్నాయి, కానీ సేమ్ టైం నాకు కూడా మీతో పాటు ఎంజాయ్ చేయాలని అనిపిస్తోంది. మరి ఇంకేంట్రా? బట్ మై సిచ్యుయేషన్. సమస్యలు, బాధలు లేకుండా జీవితం ఎవ్వరికీ ఉండదు. అవన్నీ తీసి పక్కన పడేసాయి. ఈ 10 రోజులు నువ్వు నాకు మేనేజర్వి కాదు, నేను నీకు బాస్ని కాను. ఓకే? దీనికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఐడియా అదిరిపోలా? గుడ్ సొల్యూషన్. థ్యాంక్ యూ. తీసుకోరా. సార్, థ్యాంక్ యూ. నువ్వు నన్ను ఏమని పిలిచావు? సారన్న. సారని కాకుండా పేరు పెట్టి పిలవమని నీకు చెప్పానా లేదా? సర్ఫ్రోష్. నువ్వన్నీ ముద్దుగా రోష్ అని పిలు, ఓకేనా? నువ్వు నన్ను ఎలాగైనా పిలువు జాసిం. నేను కోరుకున్న సంతోషం ఇదే. నీకు కూడా ఏమైనా ఆశలుంటే నాతో చెప్పు. ఒక అమ్మాయి చాలా అందంగా ఓకే అడగమన్నారు, నేను అడిగాను. నిజంగా ఫ్రెండ్స్ అయితే అరేంజ్ చేయండి. ఇది చాలా ఓవర్రా. రే, వీడి వల్ల అలాంటివన్నీ కష్టం రా. రే, ఎవనా నీకు కావాలా? నీకు కావాలా అంటున్నా. హే, ఊరికే బాగొద్దు. దొరుకుతుందా? దొరుకుతుందా? దొరుకుతుంది. రోష్, నీకు కావాలా? నీకు కావాలా చెప్పు. నీకెంతమంది కావాలి? ముగ్గురు. ముగ్గురా? నాకేమొద్దు. అదేంట్రా? మీరు ఎంజాయ్ చేసేది నేను చూస్తూ ఉంటాను. చూడు. అయితే నువ్వు ఈ బిజినెస్ కూడా చేస్తున్నావా? అయితే ఇద్దరు సరిపోతారులే. ఇద్దరు చాలు. ఇప్పుడు చూడు, నేను అరేంజ్ చేస్తాను. చెయ్యి చెయ్యి. నిజంగానే వాడు చేస్తాడా? ఏం జరుగుతుందో చూద్దాం. ఏమైందిరా? దొరికారా? ఒక్క 10 నిమిషాల్లోగా వచ్చి దిగుతారు. 10 నిమిషాల్లోగానా? ఈ దుబాయ్ సిటీలో నువ్వు ఏం ఆశపడతావో దానికంటే ఎక్కువగా స్వర్గాన్నే కొనచ్చు.